పూర్తిగా కూడా ఈరోజు కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీని డైరెక్ట్ గా ఎదుర్కోలేక బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కయ్యి అందులో భాగంగానే రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక ఆ విషయం డైవర్ట్ కావడానికి ఇప్పుడు రాజా సింగ్ పైన వేటు వేసిందంటేనే వాళ్ళ యొక్క బీజేపీ కార్యకర్తలు కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి ఒక పరిస్థితి. అంటే అధ్యక్షుని మార్పు విషయంలోనే కొంత ఇబ్బంది కలిగింది. రామచంద్రరావు గారు చాలా సీనియరు, దాదాపు 40 సంవత్సరాల ఈ పొలిటికల్ డైవర్షన్ తోటి రాజా సింగ్ పైన వేటు వేస్తే అది బీఆర్ఎస్ పార్టీ కలిసి వచ్చిన అంశం అట్లా ఉంచితే బీజేపీకే భారీ నష్టం కదా. అదే శ్రీకాంత్ గారు, బీఆర్ఎస్ పార్టీకి భారీ నష్టం అంటే కాంగ్రెస్ పార్టీ ఫీల్డ్ ఉన్నప్పుడు త్రిముఖ పోటీ అయితే మళ్ళా కాంగ్రెస్ పార్టీ గెలిచేటటువంటి ఒక పరిస్థితి ఉంటది. అందులో భాగంగానే ఈ యొక్క అధ్యక్షుని మార్పు. రాజా సింగ్ గారి విషయానికి వస్తే ఈ రోజు రాజా సింగ్ గారి పైన వేటు వేయడం అంటే బీజేపీ పార్టీ తన పైన తానే వేటేసుకున్నటువంటి ఒక పరిస్థితిగా వాళ్ళ యొక్క బీజేపీ కార్యకర్తలు కింది స్థాయిలో అనేక సంవత్సరాలుగా మేము సర్పంచ్లు అవుతాం, జడ్పీటీసీలు అవుతాం, జడ్పీ చైర్మన్లు అవుతాం అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిలో కేవలం 4-5 మంది నాయకులు మాత్రమే వాళ్ళ యొక్క రాజకీయం కోసం వాళ్ళు ఇంకెవరు కూడా రాష్ట్రంలో ఎదగొద్దు అనే ఒక ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయాలుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదున్నప్పటికీ కూడా ఈరోజు రామ లక్ష్మణ్కి జై అనేటటువంటి బీజేపీ పార్టీ ఈరోజు లక్ష్మణ్ లాంటి రాజా సింగ్ గారి పైన వేటు వేయడం సరే, పార్టీ ధిక్కరణ, పార్టీ వాళ్ళ యొక్క ఇంటర్నల్ అంశం. ఏదున్నప్పటికీ కూడా ఇది రాజకీయంగా కుమ్మక్కులో భాగమే తప్ప ఇందులో వేరే ఇతరమైనటువంటి అంశం లేదు. మీరు బండి సంజయ్ గారి విషయం నుంచి తీసుకోవాలి శ్రీకాంత్ గారు. బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దుబ్బాకలో గెలిచిండ్రు. ఈటెల రాజేందర్ గారు గెలిచిండ్రు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ఎలక్షన్ భారీ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఈవెన్ ఇంకా మొత్తం రాష్ట్రం మొత్తం బీజేపీ పార్టీ వస్తున్నటువంటి తరుణంలో వాళ్ళు బీజేపీ పార్టీ అధ్యక్షుని మార్పు చేయడం, కిషన్ రెడ్డి గారిని పెట్టడం సరే, ఇంటర్నల్ గా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనుకున్నారో బీఆర్ఎస్ ను దెబ్బతీయాలనుకున్నారో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అప్పుడు. ఈ రోజు కవిత గారు లాంటి వాళ్ళే బయటకు వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి. మా అన్న నన్ను రక్షించుకోవడం కోసం బీజేపీ పార్టీకి నన్ను తాకట్టు పెట్టిండు, అందులో భాగంగానే నేను బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా బయటకు వచ్చి జాగృతి పెట్టుకుంటున్నా, మా నాన్న సిద్ధాంతాలను ఆమోదిస్తున్నా కానీ మా అన్న తీసుకుంటున్నటువంటి సిద్ధాంతాలను వ్యతిరేకిస్తున్నా అని చెప్పినటువంటి ఒక పరిస్థితి. ఏదున్నప్పటికీ కూడా ఈ రోజు ప్రజలందరూ దగ్గరగా గమనిస్తున్నటువంటి పరిస్థితి, దగ్గరగా చూస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేయాలి, స్థానిక సంస్థల ఎలక్షన్ లో రిజర్వేషన్ కల్పించాలి, రాబోయే రోజుల్లో చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలి, వాళ్ళ అనగారినటువంటి కులాలను ఈ రోజు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పోతున్నటువంటి ఒక తరుణం. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఈ అటెన్షన్ అంతా డైవర్ట్ చేయాలని చెప్పి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఏది ఉన్నప్పటికీ కూడా ఈ రోజు రామచంద్రరావు గారి అధ్యక్ష ఏర్పాటు, ఆ తర్వాత రాజా సింగ్ గారి పైన వేటు అనేది మాత్రం బీజేపీ పార్టీకి తీరని లోటుగా మేము భావిస్తున్నటువంటి పరిస్థితి. అయితే శ్రీకాంత్ గారు, ఈ రోజు వాళ్ళ పార్టీ కోసం వాళ్ళు కొట్లాడితే బాగుండే, ఈ నిందను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ పైన వేసి వాళ్ళు కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీని మధ్యలోకి తీసుకోవడంలో ఈ అర్థం లేనటువంటి ఒక మాట. ఒక్క నిమిషం, అంటే మీరన్న వర్షన్ లోంచే ఇంకొక పాయింట్ కనిపిస్తుంది దీంట్లో. నందారెడ్డి గారు మీ సమాధానం చెప్పాలి. ఓవైపు అఫ్కోర్స్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీకు 48 రైట్, 44 సీట్స్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చాయి. ఒక్క నిమిషం శ్యామ్ గారు, 1 సెకండ్, వాలిడ్ పాయింట్. సో 44 స్థానాలు ఆల్మోస్ట్ బీజేపీ గెలిచిందంటే కారణం ఏంటంటే హిందూ బెల్ట్ ఎక్కడెక్కడైతుందో, హిందుత్వవాదం ఎక్కడెక్కడైతుందో అక్కడ గెలిచిందని చెప్పేసి అఫ్కోర్స్ మీరే దీన్ని క్లెయిమ్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు అట్లాంటి ఒక హిందూ ఐకానిక్ బీజేపీ ఎమ్మెల్యేనే మీరు పార్టీలోంచి బయటకు పంపించేశారు. రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఏంది, హిందువులు ఓటు ఎట్టేయాలి అన్నటువంటి అంశం ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలోనే చూస్తున్నారు. రాజాసింగ్ కూడా జిహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నారు. ఇంకో పాయింట్ ఏంటంటే బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ అఫ్కోర్స్ కేబినెట్ సమావేశం తీర్మానం చేసింది. ఆ ఆర్డినెన్స్ లీగల్ అంశం సెకండరీ థింగ్ అట్లా పెడదాం. ఓవైపు భారతీయ జనతా పార్టీ బీసీలను ఏం పట్టించుకుంటోంది, బండి సంజయ్ని ఎందుకు తీసేసింది, రాజాసింగ్ని ఎందుకు సస్పెండ్ చేసింది, ఈరోజు పార్టీ నుంచి రాజీనామా లేఖను ఎందుకు
యాక్సెప్ట్ చేసింది, ఈటల రాజేందర్ని ఎందుకు అధ్యక్ష పదవికి తీసుకోలేకపోయింది, ఇవన్నీ అంశాలు కూడా ప్రధానంగా బీజేపీని టార్గెట్ చేస్తూ కనిపిస్తున్నాయి. ఇన్ని అంశాల మధ్య ఎట్లా బీజేపీ అధికారంలోకి వస్తుంది, ఎట్లా మీరు బీసీ ముఖ్యమంత్రి చేస్తారన్నటువంటి నమ్మకం ఏముంది? ఫస్ట్ బండి సంజయ్ గారికి వెళ్దాం. నిజంగా బండి సంజయ్ గారిని ఆ రోజు ఉన్నటువంటి ఒక పరిస్థితులకు అనుకూలంగా కేంద్ర పార్టీ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం మేరకు ఆయన టర్మ్ అయిపోయిన తర్వాతనే ఆయనను పదవి నుండి తప్పించినటువంటి ఒక సిస్టమ్ భారతీయ జనతా పార్టీలో ఉన్నది. నెంబర్ 1. నెంబర్ 2, ఈటల రాజేందర్ దగ్గరికి వద్దాం. ఈటల రాజేందర్ గారికి అవకాశం ఇచ్చినది భారతీయ జనతా పార్టీ. ఆయన బీసీ ముఖ్యమంత్రి కింద యాక్చువల్లీ సరే ఆయనే కావచ్చు, లేకపోతే బీసీ క్యాండిడేట్ ఎవరో ఒకరు ముఖ్యమంత్రిని చేస్తామని భారతీయ జనతా పార్టీ ఒక స్టాండ్ తీసుకున్నది. ఆయన కొన్ని ఎమ్మెల్యే టికెట్లు అడిగినాడు, ఆయనకు అనుకూలంగా కొన్ని ఎమ్మెల్యే